Hey everyone, PJ here on PocketTech. I am back again with another video. Last night అయితే మనకి యాపిల్ స్ప్రింగ్ లోడెడ్ ఈవెంట్ అయితే జరిగింది. ఆ ఈవెంట్లో టోటల్గా 5 డివైజెస్ని రిలీజ్ చేశారు. ఏమేం డివైజెస్ని రిలీజ్ చేశారు, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి, మనకి యూఎస్ ప్రైస్ ఎంత, ఇండియాలో ప్రైస్ ఎంత ఉంటుంది, మనకి అవైలబిలిటీ ఎప్పటి నుంచి ఉంటాయో ఒకసారి చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ డివైస్ వచ్చేసి యాపిల్ ఎయిర్ ట్యాగ్స్. ఎప్పుడు వస్తుందా ఈ డివైస్ అని మనం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. సో ఫైనల్లీ ఇట్ ఈస్ హియర్. యాపిల్ ఎయిర్ ట్యాగ్ అంటే ఏం లేదు, చాలా సింపుల్. ఇట్ ఈస్ మోస్ట్లీ సిమిలర్ టు మనకి సామ్సంగ్ ఎయిర్ ట్యాగ్ లాగా, లేకపోతే టైల్ అని ఉంటుంది కదా, వాటికి చాలా సిమిలర్గా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఏదైనా డివైస్ కానీ, ఎయిర్పాడ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్ కానీ, ఈవెన్ మీ డాగ్కి కానీ మనం ఈ ఎయిర్ ట్యాగ్స్ని లింక్ చేసుకోవచ్చు. సో దట్ ఎప్పుడైనా మనం ఏదైనా ఐటమ్ మిస్ చేసుకుంటే వీ కెన్ ట్రాక్ ఇట్. అండ్ మనకి ఈ ఎయిర్ ట్యాగ్ అయితే IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. అండ్ ఈవెన్ దిస్ హ్యాస్ ద స్పీకర్ అండ్ అలానే రీప్లేసబుల్ స్టాండ్ బై బ్యాటరీ కూడా ఉంటుంది. మనకి బ్యాటరీ లైఫ్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 year ఆఫ్ స్పాన్ ఉంటుంది. మనం ఈ ఎయిర్ ట్యాగ్ని ఫైండ్ మై ఐఫోన్ ఆన్ iPhone 11 సిరీస్ కానీ iPhone 12 సిరీస్ డివైసెస్ కానీ కనెక్ట్ చేసుకుంటే మనం ఫైండ్ మై ఐఫోన్లో మనకి లొకేషన్ మ్యాప్ చూపిస్తుంది కదా, సేమ్ ఆ లొకేషన్ మ్యాప్ యూస్ చేసుకొని యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. ఇన్ కేస్ మీ ఎయిర్ ట్యాగ్స్ కనుక బ్లూటూత్ రేంజ్లో ఉంటే మనం దానికి రింగ్ నోటిఫికేషన్ కూడా సెండ్ చేసుకోవచ్చు. అదే ఫర్ సపోజ్ ఇఫ్ ఎయిర్ ట్యాగ్ కనుక మనం నియర్ బై లేదు, ట్రాక్ చేయలేకపోతున్నాము అంటే కనుక ఈ ఎయిర్ ట్యాగ్లో మనకి U1 చిప్ ఉంటుంది. సో ఈ U1 చిప్కి మనకి అల్ట్రా వైడ్ బ్యాండ్ టెక్నాలజీని యూస్ చేసుకొని మన డివైస్ ఎక్కడుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఎయిర్ ట్యాగ్తో పాటుగా యాపిల్ వాళ్ళు వేరియస్ రేంజ్ ఆఫ్ యాక్సెసరీస్ని కూడా రిలీజ్ చేశారు, లైక్ లెదర్ లూప్, కీ రింగ్ అండ్ అలానే పాలిథిలిన్ లూప్ అని. సో మీరు అండ్ వేరియస్ కలర్స్లో ఉన్నాయి. ప్రిఫరింగ్ టు యువర్ కలర్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో కొంతమంది కలర్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి కదా, వీ హ్యావ్ న్యూమరస్ కలర్స్. అండ్ ఈ ఎయిర్ ట్యాగ్ అయితే మనకి April 30 నుంచి సేల్లోకి ఉంటుంది. ఒక ట్యాగ్ పర్చేస్ చేస్తే $29 ఉంటుంది. అదే మీరు కనుక 4 ఎయిర్ ట్యాగ్స్ని ఎట్ ఏ టైం పర్చేస్ చేసుకుంటే కనుక $99 ఉంటుంది. ఇండియా ప్రైస్ వచ్చేసి మనకి సింగిల్ ట్యాగ్ వచ్చేసి 3,190 రూపీస్ ఉంటుంది. అదే 4 ట్యాగ్స్ ఎట్ ఏ టైం పర్చేస్ చేస్తే కనుక 10,900 రూపీస్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు ఎయిర్ ట్యాగ్ పర్చేస్ చేసేటప్పుడు దాని మీద ఎన్గ్రేవింగ్ కూడా చేయించుకోవచ్చు. మీరు ఎమోజీస్ చేయించుకోవచ్చు, లేదు అంటే మీరు ఏదైనా వర్డ్, మీ నేమ్ అలాంటి ఏ ఎన్గ్రేవింగ్ కావాలి అంటే అది మనం యాపిల్లో బుక్ చేసుకునేటప్పుడే యూ కెన్ ఎన్గ్రేవ్ ఇట్. యాపిల్ ఈవెంట్లో సెకండ్ రిలీజ్ చేసిన డివైస్ వచ్చేసి సెకండ్ జనరేషన్ యాపిల్ టీవీ 4K విత్ A12 బయానిక్ చిప్ సెట్. సో మనకి ఈ A12 బయానిక్ చిప్ సెట్ వచ్చేసి iPhone XS అండ్ iPhone XR సిరీస్లో ఉంటుంది. ఒక MediaTek డివైస్లో A12 బయానిక్ చిప్ సెట్ ఉండడం అనేది ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే మనకి A12 బయానిక్ చిప్ సెట్లో 6 కోర్ డిజైన్స్ ఉంటాయి విత్ 2 హై పెర్ఫార్మెన్స్ అండ్ 4 పవర్ ఎఫిషియెంట్ CPU కోర్స్ అలాంగ్ విత్ క్వాడ్ కోర్ GPU. సో మనకి పెర్ఫార్మెన్స్ అనేది పీక్స్లో ఉంటుంది. మనం ఈ 4K టీవీని యూజ్ చేసుకొని 4K HDR వీడియోస్ అట్ 60 frames per second చూడొచ్చు. అండ్ అలానే మనం యాపిల్ ఎయిర్ ప్లే యూజ్ చేసుకొని 4K 60 frames per second డాల్బీ విజన్ వీడియోస్ని కూడా iPhone 12 నుంచి డైరెక్ట్గా యాపిల్ టీవీ 4Kకి మనం ఎయిర్ ప్లే చేసుకోవచ్చు. మనకి 4K టీవీతో పాటుగా కొత్తగా రిలీజ్ చేసిన న్యూ సిరి రిమోట్ అయితే వస్తుంది. ప్రీవియస్ రిమోట్తో కంపేర్ చేసుకుంటే మనకి కంప్లీట్గా సిరి రిమోట్ స్ట్రక్చర్ని అయితే చేంజ్ చేసేసారు. అండ్ ఇది వచ్చేసి మనకి సిమెట్రికల్ డిజైన్లో ఉంటుంది. ఈ న్యూ రిమోట్కి అయితే ఫస్ట్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఫ్లాట్ టచ్ ప్యాడ్ ఉంటుంది. మామూలుగా మనకి ఓల్డర్ వర్షన్ ఆఫ్ సిరి రిమోట్లో అయితే ఫ్లాట్ టచ్ ప్యాడ్ ఉంటుంది, దాన్ని అయితే న్యూ రిమోట్లో సర్క్యులర్ డైరెక్షన్కి చేంజ్ చేసేసారు. అండ్ అలానే యూ కెన్ కంట్రోల్ బై హ్యావింగ్ 5 ఫిజికల్ కంట్రోల్స్. మనకి సర్ఫేస్ వచ్చేసి టచ్ సెన్సిటివ్ ఉంటుంది. ఈవెన్ మనం స్వైప్ చేయొచ్చు, లేదు అంటే స్వైప్ చేసుకొని వేరే పేజెస్కి నావిగేట్ కూడా అవ్వచ్చు బై యూజింగ్ దేర్ UI. అండ్ ఆల్సో మనం ఫింగర్స్ యూజ్ మూవ్ చేస్తే మనకి ఒక వీల్ లాగా ఉంటుంది. సో దట్ మనకి ప్రీవియస్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఐపాడ్స్లో ఉంటుంది కదా సర్క్యులర్ వీల్, అలా ఉంటుంది అనమాట టీవీ రిమోట్ మీద. ప్రీవియస్గా చెప్పినట్టు మనకి యాపిల్ డివైస్లో అయితే క్లెవర్ కలర్ క్యాలిబ్రేషన్ ఫీచర్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో కలర్ క్యాలిబ్రేషన్ అంటే మీరు టీవీ బ్రైట్నెస్ కానీ, డిస్ప్లే సెట్టింగ్స్ కానీ ఆల్ ద టైం మనం సేవ్ చేసుకోకుండా డైరెక్ట్గా మీ ఫోన్ యూస్ చేసుకొని మీ టీవీని క్యాలిబ్రేట్ చేసుకోవచ్చు. సో దట్ మీ ఫోన్లో ఎలాంటి వివిడ్స్ కానీ లేకపోతే బ్రైట్నెస్ కానీ ఉంటే మన టీవీ కూడా ఆటోమేటిక్గా మన ఫోన్ ఉన్న బ్రైట్నెస్కి చేంజ్ అయిపోతుంది. అంటే ఏంటి అంటే మీ ఫోన్ స్క్రీన్ ఎంత వైబ్రెంట్గా ఉంటుందో సిమిలర్గా మన టీవీ స్క్రీన్ కూడా అంతే బ్రైట్గా అండ్ అంతే వైబ్రెంట్గా చేంజ్ అవుతుంది. ఈ కలర్ క్యాలిబ్రేషన్ గురించి ఇన్ డెప్త్గా మనం యాపిల్ టీవీ 4Kని అన్బాక్సింగ్ చేసినప్పుడు చూద్దాం. సో వెయిట్ ఫర్ ఇట్.
ప్రైస్ విషయానికి వచ్చేసరికి న్యూ యాపిల్ టీవీ 4K అయితే యూఎస్లో వచ్చేసి $179 ఉంటుంది. మీరైతే దీన్ని ఏప్రిల్ 30th ఆర్డర్ చేస్తే మనకి సెకండ్ వీక్ ఆఫ్ మేకి అవైలబుల్గా ఉంటుంది. ఇండియన్ వేరియంట్ ప్రైస్ చూసి 64GB వేరియంట్ వచ్చేసి అరౌండ్ 21,000 రూపీస్ పడుతుంది. సో మనకి యాపిల్ సెకండ్ జనరేషన్ 4K టీవీలో మేజర్ అప్డేట్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి కలర్ కలాబరేషన్ ఫీచర్, సెకండ్ వచ్చేసి న్యూ యాపిల్ టీవీ రిమోట్, థర్డ్ వచ్చేసి యాపిల్ A12 బ్యానిక్ చిప్సెట్తో వస్తుంది కాబట్టి ఎవరైనా గేమ్స్ ఆడే వాళ్ళు ఉంటే కనుక మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అమేజింగ్గా ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి మనకి ఎక్కడ ఫ్రేమ్ రేట్స్ డ్రాప్స్ కానీ ల్యాగ్స్ కానీ ఉండవు. థర్డ్ డివైస్ వచ్చేసి iMac. సో మనకి iMac వచ్చేసి యాపిల్ M1 చిప్తో వస్తుంది. అండ్ ద గుడ్ థింగ్ ఏంటి అంటే ఇందులో మనకి టోటల్గా 7 కలర్స్ ఉండబోతున్నాయి. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, పింక్, పర్పుల్, బ్లూ అండ్ సిల్వర్. సో ఇది వచ్చేసి మనకి యాపిల్ ARM బేస్డ్ చిప్ మీద వర్క్ అవుతుంది విత్ 8 cores CPU అండ్ 7 or 8 GPU కోర్స్ ఉంటాయి డిపెండింగ్ అపాన్ ద కాన్ఫిగరేషన్ వి చూస్. సో ఫైనలీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసాము. ఫైనలీ ఇట్ ఈస్ హియర్. మనకి 1080p వెబ్ క్యామ్ అయితే వస్తుంది అండ్ ఇట్ హ్యాస్ 6 స్పీకర్స్ బిల్ట్ ఇన్ ఇంక్లూడింగ్ 2 pairs of ఫోర్స్ క్యాన్సిలింగ్ ఊఫర్స్. అండ్ ఇదైతే మనకి స్పేషల్ ఆడియో సపోర్ట్ ఉంటుంది విత్ డాల్బీ అట్మాస్. మనకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన iMacలో అయితే 3 మైక్ అర్రే ఉంటుంది ఫర్ గుడ్ సౌండ్ క్వాలిటీ. సో ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఫుల్ నాయిసీగా ఉన్న రూమ్లో ఉండి మీటింగ్ అటెండ్ అవుతుంటే కనుక బ్యాక్గ్రౌండ్ వస్తున్న నాయిస్ అంతా కంప్లీట్గా రెడ్యూస్ చేసేసి మీ వాయిస్ని ఒక్కటే కరెక్ట్గా ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ డైమెన్షన్స్ విషయానికి వచ్చేసరికి ఇదైతే కంప్లీట్గా 11.5mm థిక్ ఉంటుంది. చాలా థిన్గా ఉండబోతుంది డివైస్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంత థిన్ iMac అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ స్క్రీన్ వచ్చేసి మనకి 23.5 inches ఉంటుంది అండ్ ఇట్ సపోర్ట్స్ 4.5K రెటీనా డిస్ప్లే. అండ్ మ్యాక్సిమం బ్రైట్నెస్ చూసుకుంటే కనుక 500 nits ఆఫ్ మ్యాక్సిమం బ్రైట్నెస్ ఉంటుంది విత్ 1 billion కలర్స్ సపోర్ట్. అండ్ ఇంకా రిమైనింగ్ ట్రూ టోన్ టెక్నాలజీ కానీ లేకపోతే మన కలర్ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ నార్మల్గానే వర్క్ అవుతాయి. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటి అంటే మనకి స్క్రీన్ వచ్చేసి గ్లాసీ ఫినిష్ ఉండట్లేదు, మ్యాట్ ఫినిష్ రాబోతుంది. అంటే మనకి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ ఉండబోతుంది సో దట్ ఏమైనా రిఫ్లెక్షన్స్ అనేవి లేకుండా ఉంటాయి. సో మనందరికీ తెలిసిందే M1 చిప్ ఇస్ ద ఫాస్టెస్ట్ చిప్ అవైలబుల్ ఇన్ ఎ మ్యాక్బుక్ రైట్ నౌ. సో మనకి ఆ M1 చిప్ని iMacలో కూడా యూజ్ చేయబోతున్నారు కాబట్టి CPU పెర్ఫార్మెన్స్ వచ్చేసి ప్రీవియస్ వర్షన్తో కంపేర్ చేసుకుంటే 85% ఫాస్ట్గా ఉంటుంది. GPU పెర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక 50% ఫాస్ట్గా ఉంటుంది. మనకి M1 మ్యాక్బుక్ రిలీజ్ అయినప్పుడు కూడా 50% ఫాస్ట్గా ఉంటుంది, 85% ఫాస్ట్గా ఉంటుంది అని చెప్పారు. మనం అన్బాక్సింగ్ చేసిన తర్వాత గీక్ బెంచ్ టెస్ట్ రన్ చేసి చూస్తే యాక్యురేట్గా వాళ్ళు చెప్పిన వాల్యూ కన్నా మనకి ఎక్కువ పెర్ఫార్మెన్సే ఇచ్చింది. సో iMac కూడా మనం అన్బాక్సింగ్ చేసి బెంచ్ మార్క్ టెస్ట్ రన్ చేసి చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి వస్తున్న న్యూ iMacలో అయితే 2 థండర్బోల్ట్ పోర్ట్స్ ఉండబోతున్నాయి అండ్ ఇట్ సపోర్ట్స్ Wi-Fi 6. వన్ మోర్ గుడ్ థింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ అప్ విత్ 4 USB-C పోర్ట్స్. ఎందుకంటే మనకి M1 మ్యాక్బుక్ ప్రోలో ఓన్లీ 2 USB-C పోర్ట్స్ ఉన్నాయి, యూస్ చేసుకోవడానికి అయితే కష్టంగా ఉంటుంది. సో 4 పోర్ట్స్ ఇస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ టు హ్యావ్. అండ్ మనకి ఈథర్నెట్ పోర్ట్ ఉన్న ప్లేస్ అయితే చేంజ్ చేసేసారు. సో ఇట్ కమ్స్ విత్ 1 GB స్పీడ్ ఆఫ్ ఈథర్నెట్ పోర్ట్. ఈ ఈథర్నెట్ పోర్ట్ అనేది మనకి ఛార్జింగ్ బ్రిక్ పవర్ అడాప్టర్కి అయితే అటాచ్ చేశారు, ఎందుకంటే మనం ఎప్పుడైనా కనెక్ట్ చేసుకున్నప్పుడు ఆ వైరింగ్ ఇష్యూస్ ఉండకుండా ఉంటుంది. సో మనం మానిటర్ అయితే వస్తుంది, కీబోర్డ్ కానీ మౌస్ కానీ ట్రాక్ ప్యాడ్ కానీ యూ కెన్ చూస్. మనకి ట్రాక్ ప్యాడ్, కీబోర్డ్, మౌస్ ఇవన్నీ కూడా మీరు పర్చేస్ చేసే స్క్రీన్ కలర్కి కాంబినేషన్గా పర్చేస్ చేసుకోవచ్చు. సో మనకి ట్రాక్ ప్యాడ్, మౌస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉండబోతున్నాయి. మ్యాజిక్ కీప్యాడ్కి అయితే మనకి టచ్ ఐడిని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో మనం ఈ టచ్ ఐడి అనేది వైర్లెస్గా వర్క్ అవ్వబోతుంది. మీరు టచ్ ఐడి ఇవ్వగానే మనకి వైర్లెస్గా అది మన ఫింగర్స్ని డిటెక్ట్ చేసేసుకొని మనకి స్క్రీన్ అయితే అన్లాక్ అవుతుంది. సో ఈ టచ్ వైర్లెస్ నెట్వర్క్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఈ iMacలోనే రిలీజ్ చేస్తున్నారు. సో మనకి iMac కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి బిక్సర్ OS మీదే వర్క్ అవ్వబోతుంది. బిక్సర్ OSలో అయితే అండ్ ఈ M1 మ్యాక్బుక్లో అయితే మనం ఐఫోన్ అండ్ iPad యాప్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు కనుక PocketTech ఛానల్లో మ్యాక్బుక్ అన్బాక్సింగ్స్ చూసుంటే మీకు ఆ వీడియోలో నేను మెన్షన్ చేశాను ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది. ఇఫ్ ఎట్ ఆల్ మీలో ఎవరైనా సరే కొత్తగా చూస్తుంటే అండ్ మీరు చూడాలి అనుకుంటే యూ కెన్ గో అహెడ్ అండ్ వాచ్ దోస్ వీడియోస్ యాజ్ వెల్. ప్రైస్ విషయానికి వచ్చేసరికి మనకి న్యూ వేరియంట్ విత్ 8 core CPU అండ్ 7 core GPU అయితే కనుక $1299కి అవైలబుల్గా ఉండబోతుంది. అదే 8 core CPU అండ్ 8 core GPU అయితే కనుక $1499కి అవైలబుల్గా ఉండబోతుంది.
ఇండియన్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి 8-core CPU అండ్ 7-core GPU ప్రాసెసర్ విత్ 256 GB స్టోరేజ్ ఆప్షన్ అయితే కనుక 1,20,000 రూపీస్కి అవైలబుల్గా ఉండబోతుంది. రిమైనింగ్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ అంతా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో మనకి iMacలో 3 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే 1 M1 చిప్, 2 కలర్స్, మనకి 7 కలర్స్లో ఉన్నాయి, అండ్ థర్డ్ వచ్చేసి టచ్ ఐడి. సో లాంచ్ ఈవెంట్లో లాస్ట్గా రిలీజ్ చేసిన డివైస్ వచ్చేసి ఐప్యాడ్ ప్రో. నేనైతే అసలు ఆ ట్రైలర్ చూసినప్పుడు ఎన్ని ఎగ్జామ్స్ చేసుకున్నాను. ఫైనల్లీ ఐప్యాడ్ ప్రో విత్ M1 చిప్. నాకైతే అసలు మైండ్ షాక్ అయిపోయాను సడన్గా చూడగానే, వావ్ అనిపించింది. అండ్ గుడ్ థింగ్ ఏంటి అంటే ఐఎమ్ సీరియస్లీ వెయిటింగ్ ఫర్ ఐప్యాడ్. రీసెంట్గా ఐ లాస్ట్ మై ఐప్యాడ్. సో ఖచ్చితంగా మన ఐప్యాడ్ ప్రో అన్బాక్సింగ్ అయితే వస్తుంది మన ఛానల్లో, డామ్ ష్యూర్గా. సో వెయిట్ ఫర్ దట్. సో డీటెయిల్స్ విషయానికి వచ్చేసరికి మనకి న్యూ ఐప్యాడ్ ప్రో వచ్చేసి M1 చిప్తో వస్తుంది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ మనకి మ్యాక్ బుక్స్లో ఉండే చిప్ సెట్ అనమాట. ప్రీవియస్ వర్షన్ ఐప్యాడ్లో అయితే కనుక మనకి 812G బయానిక్ చిప్ సెట్తో వచ్చేది. 812G బయానిక్ చిప్ సెట్తో కంపేర్ చేసుకుంటే M1 ఐప్యాడ్ ప్రో వచ్చేసి పెర్ఫార్మెన్స్ ప్రకారంగా అయితే 50% ఫాస్ట్గా ఉంటుంది. GPU పర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక 40% ఫాస్ట్గా ఉండబోతుంది. ఇప్పటి వరకు మనకి ఐప్యాడ్స్లో ఎప్పుడు అప్గ్రేడ్ ఆప్షన్ అయితే అవైలబుల్గా లేదు. ఫర్ ద ఫస్ట్ టైం మనం ఐప్యాడ్ ప్రోని కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మనం ర్యామ్ వచ్చేసి అప్ టు 16 GB వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు, అండ్ స్టోరేజ్ వచ్చేసి 2 TB వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో గేమర్స్, గెట్ రెడీ ఫర్ ద ఐప్యాడ్ ప్రో. మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఐప్యాడ్ ప్రోలో ది డిస్ప్లే. ఐ వాజ్ బ్లోన్ బై ఇట్, ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ విత్ లిక్విడ్ రెటీనా XDR డిస్ప్లే. మనకి ఈ XDR డిస్ప్లేస్ వచ్చేసి ఓన్లీ ప్రో డిస్ప్లే డెస్క్టాప్ మానిటర్స్లో ఉండేది. ఫర్ ద ఫస్ట్ టైం ఐప్యాడ్లో మనకి లిక్విడ్ రెటీనా XDR డిస్ప్లే వస్తుంది. ఇదైతే మనకి చాలా చాలా సూపర్ బ్రైట్గా ఉండబోతుంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ చూసుకుంటే ఎవర్ 1600 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్తో రాబోతుంది. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనకి డిస్ప్లే వచ్చేసి చాలా బ్రైట్గా ఉండబోతుంది. ఇమేజెస్ అయితే చాలా వైబ్రెంట్గా అండ్ చాలా క్రిస్ప్గా ఉండబోతున్నాయి. మూవీ చూడడానికి కానీ, గేమింగ్ ఆడటానికి కానీ మనకి పీక్ పెర్ఫార్మెన్స్ ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి XDR డిస్ప్లే అని చెప్పాను కదా, నార్మల్ ఒక ప్రో డిస్ప్లే XDR డిస్ప్లేని పర్చేస్ చేయాలి అంటే కనుక మనకి ఆల్మోస్ట్ లైక్ $5,000 అయ్యేది. ఇప్పుడు ఆ ప్రో డిస్ప్లేలో ఉన్న టెక్నాలజీని తీసుకొచ్చి మనకి ఐప్యాడ్లో పెట్టారు. సో ఇలా ఐప్యాడ్లో యూజ్ చేయడం కోసం వాళ్ళు మినీ LED టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. సో మినీ LED టెక్నాలజీ వచ్చేసి మనకి చిన్న చిన్న LEDs ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ లైక్ 10,000 చిన్న చిన్న LEDస్ని యూజ్ చేసుకొని ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి మనకి ప్రో లిక్విడ్ XDR డిస్ప్లే రావడానికి యూజ్ చేశారు. మనకి లిక్విడ్ రెటీనా XDR డిస్ప్లే వచ్చేసి ఓన్లీ 12.9 ఇంచెస్ ఐప్యాడ్లో మాత్రమే రాబోతుంది. 11 ఇంచెస్ ఐప్యాడ్లో అయితే కనుక ఓన్లీ లిక్విడ్ రెటీనా డిస్ప్లే మాత్రమే ఉంటుంది విత్ మ్యాక్సిమం బ్రైట్నెస్ ఆఫ్ 600 నిట్స్. మనకి 11 ఇంచెస్ అండ్ 12.9 ఇంచెస్లో అయితే ప్రోమోషన్ డిస్ప్లే ఉండబోతుంది. ప్రోమోషన్ డిస్ప్లే అంటే ఏంటి అంటే అడాప్టివ్ 120Hz రిఫ్రెష్ రేట్తో రాబోతున్నాయి, అలాంగ్ విత్ ట్రూ టోన్ సపోర్ట్ అండ్ అలానే వైట్ కలర్ గామట్. మనకి ఐప్యాడ్ ప్రోలో థర్డ్ మేజర్ అప్డేట్ ఏంటి అంటే కనుక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి ట్రూ డెప్త్ సెన్సార్ని యూజ్ చేస్తున్నారు విత్ 12 మెగాపిక్సెల్ లెన్స్ అండ్ అలానే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో రాబోతుంది విత్ ఎ ఫీల్డ్ వ్యూ ఆఫ్ 122 degrees. సో దీని మేజర్ ఫీచర్ ఏంటి అంటే మనకి సెంటర్ స్టేజ్ ఎఫెక్ట్ అనమాట. సో ఫర్ సపోజ్ మీరు ఎప్పుడైనా ఫేస్ టైం మాట్లాడుతూ ఎక్కడికైనా పక్కకు జరిగారనుకోండి, మన స్క్రీన్ ఆటోమేటిక్గా పక్కకు జరుగుతుంది, మళ్ళీ మీరు స్క్రీన్కి సెంటర్లో వచ్చేలాగా రీడైరెక్ట్ అవుతుంది అనమాట. అంతేకాకుండా ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్ ఎవరైనా వచ్చి మీతో పాటు ఫేస్ టైం మాట్లాడాలి అనుకుంటే కనుక ఇద్దరు స్క్రీన్కి సెంటర్లోకి వచ్చేలాగా అడ్జస్ట్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా మనకి ఈ సెంటర్ స్టేజ్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో రిమైనింగ్ ఫీచర్స్ అన్ని యాజ్ యూజువల్ లైక్ బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మనకి 12 మెగాపిక్సెల్ మెయిన్ అండ్ 10 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాస్తో వస్తుంది, అలాంగ్ విత్ ఎ లైడార్ సెన్సర్. సో ఇన్ డెప్త్గా మనం డిఫరెంట్ ఫీచర్స్ అన్ని అన్బాక్సింగ్ అప్పుడు చూద్దాం. సో మనం ఫోర్త్కి మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఐప్యాడ్ ప్రోలో US వర్షన్కి అయితే కనుక 5G ఉంటుంది, ఇండియన్ వర్షన్కి అయితే ప్రస్తుతానికి మనకి 5G అవైలబుల్గా లేదు. US వేరియంట్ అయితే కనుక మనకి 5G బోత్ మిల్లీమీటర్ వేవ్ అండ్ sub-6 వేవ్ కూడా అవైలబుల్గా ఉండబోతున్నాయి. సో డివైస్ అన్బాక్సింగ్ చేసినప్పుడు స్పీడ్ టెస్ట్ కూడా చేసి చూద్దాం. ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఐప్యాడ్ ప్రో 12.9 ఇంచెస్ అయితే కనుక 1,100 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. సో మనకి 5G కనెక్టివిటీ కావాలి అనుకుంటే కనుక మనం ఎక్స్ట్రా $200 పెట్టి పర్చేస్ చేసుకోవాలి. అదే 11 ఇంచెస్ మోడల్ అయితే కనుక $800కి అవైలబుల్గా ఉండబోతుంది.
ఇండియన్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి 11-inch డిస్ప్లే అయితే కనుక మనకి 71,900 రూపీస్కి అవైలబుల్గా ఉండబోతుంది. అదే 12.9 inches డిస్ప్లే సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకి 1,00,000 రూపీస్కి అవైలబుల్గా ఉండబోతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి ఐప్యాడ్ ప్రోలో అయితే థండర్ బోల్ట్ సపోర్ట్ ఉంటుంది. సో మనకి డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అయితే అమేజింగ్గా ఉండబోతున్నాయి. డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ చూసుకుంటే 40 GB/s ఉంటుంది. సో ఫాస్టర్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అండ్ అలానే మనం ఎక్స్టర్నల్ డిస్ప్లేకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి 5 డివైసెస్. నేనైతే ఐప్యాడ్ ప్రో 12.9 inches వర్షన్ కోసం అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎప్పుడెప్పుడు యూజ్ చేద్దామా, ఎప్పుడెప్పుడు అన్బాక్సింగ్ చేద్దామా అని ఉంది. మీలో ఈ 5 డివైజెస్లో నుంచి ఏ డివైస్ మీరు ఫస్ట్ అన్బాక్సింగ్ చూడాలనుకుంటున్నారో లెట్ మీ నో. నేనైతే మన కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోల్ పెడతాను. సో గో అండ్ ఓట్ ఓవర్ దేర్. మీరు కనుక పాకెటెక్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది. యాపిల్లో రిలీజ్ అయ్యే ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ మన ఛానల్లో నేను అన్బాక్సింగ్ చేస్తాను. ఇప్పుడు రిలీజ్ అయిన ప్రోడక్ట్స్ కూడా నా అవైలబిలిటీని బట్టి నేను అన్బాక్సింగ్స్ చేస్తూ ఉంటాను. సో మీలో ఎవరైనా సరే కొత్తగా పాకెటెక్ చూస్తుంటే కనుక టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు పాకెటెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.